వైరా ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని దీప విషయంలో జోష్నకు ఊహించిన షాక్ ఇచ్చిన సుమిత్ర. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక పారిజాతం అయితే సుమిత్ర దగ్గరికి వస్తుంది. ఏంటి సుమిత్ర, ఇంకా నీకు దీప మీదున్న కోపం పోలేదా? తను ఏదో తెలియక తప్పు చేసింది అని క్షమించి వదిలేయచ్చు కదా. అదే నీ కూతురైతే ఇలాగే చేస్తావా? ఇలాగే కోపాన్ని పెంచుకుంటావా అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. అదేంటత్తయ్య, అన్నీ తెలిసి కూడా మీరు కూడా అలా మాట్లాడతారు? జోష్న ఏం చేసిందని తన గురించి అంత కోపంగా మాట్లాడడానికి నాకు ఆ విషయంలో దీప నచ్చలేదు, అందుకనే నేను అది మర్చిపోలేకపోతున్నాను అంటూ అనంగానే అప్పుడే పారిజాతం అయితే, ఏంటమ్మా ఇదంతా? తను కడుపుతో ఉంది, తన మీద ఇలా కోపం చూపించకూడదు కదా. ఒక్కసారి ఆలోచించమ్మా సుమిత్ర. తను ఏ కోపంతో అలా అందో ఏంటో, అది అర్థం చేసుకోకుండా ఎందుకు నువ్వు ఇలా కోప్పడుతున్నావు అంటూ అనంగానే అప్పుడే ఇక సుమన్నారాయణ అయితే వస్తాడు. పారిజాతం కరెక్ట్గానే చెప్పిందమ్మా. దీప్ ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, తను ప్రెగ్నెంటు. నువ్వు ఒక తల్లిలా తనని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో తనకి ఎలాగో అన్నీ చెప్పడానికి తల్లి లేదు. నువ్వు తనని ఒక కూతురు అనుకుంటున్నావు కాబట్టి దగ్గరుండి తన బాధ్యత తీసుకోవాలమ్మా. దీప ఎందుకు అలా కోపంగా మాట్లాడిందో నీకు కూడా జోష్న చెప్పింది కదా. కాంచనకి ఇలా కల వచ్చింది, ఆ కల గురించే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము అని. ఆ కోపం మీదే అనుండొచ్చు. నువ్వైనా తన విషయంలో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. నువ్వు ఇలా కోప్పడుతూ ఉంటే కడుపుతో ఉన్న తను బాధ పెట్టుకుంటుంది. తను బాధపడడం మంచిది కాదమ్మా అంటూ ఇక సుమన్నారాయణ అయితే సుమిత్రతో చెప్తూ ఉంటాడు. సరే మామయ్య, నేను ప్రయత్నిస్తాను అంటూ సుమిత్ర అయితే పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే, చాలా బాగా చెప్పారండి. మీరు చెప్తే సుమిత్రకి అర్థమైంది. తను దీప మీద కోపాన్ని వదిలేసి ఇలాగే అర్థం చేసుకొని ఒక తల్లిలా దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ పారిజాతం అయితే అంటూ ఉండంగా, ఏంటి పారిజాతం, ఈ మధ్యకాలంలో నీలో చాలా మార్పు కనిపిస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే ఏంటో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ అనంగానే, ఏంటండి, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా? మారే అవకాశం కూడా ఉండదా ఏంటి? మారినా కానీ మీకు ఇలా అనుమానమేనా అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. సర్లే, ఈ మార్పు ఎప్పుడూ ఉంటే సంతోషమే కదా అంటూ సుమన్నారాయణ అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక పారిజాతం అయితే, అమ్మయ్య, నా మనవరాల మీదున్న కోపాన్ని పోగొట్టాను. మెల్లిగా నా మనవరాలు ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను. నా మనవరాలు ఇంటికి మహారాణిలా ఉండేలా చేస్తాను. జోష్నకి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక జోష్న ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఇక నా మనవరాలు ఈ ఆస్తంతటికి వారసురాలు అంటూ అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఇంతలో ఇక మరొక వైపు వైరా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సుమిత్రకి తెలిసేలా చెయ్యాలి. ఎందుకంటే దశరథ నేను ఏం చెప్పినా నమ్మడం, అలాగే ఆ సుమన్నారాయణ కూడా పట్టించుకోడు. ఇక కార్తీక్ అయితే ప్రతి విషయంలో జోష్నని వెనకేసుకు వస్తాడని, ఇంట్లో జోష్న నిజస్వరూపం ఏది కూడా బయట పెట్టడని మనకి తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఇక కేవలం నేను కలవవలసింది ఒక సుమిత్ర గారిని మాత్రమే. ఆవిడతో అన్ని విషయాలు చెప్పాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలను. ఆ జోష్నకి అసలు బతుకన్నదే లేకుండా చెయ్యాలి. తన బ్రతుకు మీద నేను కొట్టాలి అంటూ వైరా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన మనుషులనైతే ఆ ఇంటి చుట్టుపక్కల అయితే పెడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు కేవలం ఆ సుమిత్ర ఉన్నప్పుడే ఫోన్ చేయమని చెప్పడంతో ఇక రౌడీలైతే చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. ఇంతలో దశరథ సుమన్నారాయణ అయితే పని మీద బయటికి వెళ్తారు. ఇక జోష్న కూడా బయటికి వెళ్ళిపోవడంతో సుమిత్ర అయితే బయట గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన రౌడీలైతే, బాస్, మీరు చెప్పినట్టు ఇంట్లో ఎవ్వరూ లేరు. కేవలం మీరు అడుగుతున్న వ్యక్తి మాత్రమే బయట గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారు అంటూ చెప్పంగానే, ఇదే మంచి సమయం రా, నేను వస్తున్నాను అంటూ
ఇక వైరా అయితే సుమిత్ర దగ్గరికి అయితే వస్తాడు. ఇక సుమిత్ర అయితే వైరాన్ని చూసి లోపలికి ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర. నేను మీతో మాట్లాడే పనుంది, అందుకే లోపలికి వచ్చాను. మీకు కొన్ని నిజ నిజాలు తెలియాలి, అవి చెప్పాలని ఇక్కడికి వచ్చాను అంటూ అనగానే మా వారు బయటికి వెళ్ళారు. ఏదైనా మాట్లాడాలి అంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. చూడండి మేడం, నేను మీకు అన్ని విషయాలు తెలియజేయడానికి వచ్చాను. ఎందుకంటే మీకు ఏ విషయం తెలియదని నాకు అర్థమైంది. ఏ విషయాలు తెలుసుకోకుండానే మీరు మోసపోతున్నారు. అలా మోసపోవడం నేను సహించలేకే మీకు నిజాలు చెప్పడానికి వచ్చాను. మీరు అనుకుంటున్నట్టు మీ కూతురు ఏమీ అమాయకురాలు కాదు. మీ కూతురు చాలా పెద్ద తప్పులు చేసింది అంటూ ఇక చెప్తూ ఉంటాడు. వైరా అయితే నా కూతురు గురించే తప్పుగా మాట్లాడతావా, ముందెక్కడి నుంచి పోరా అంటూ అనగానే చూడండి మేడం, నేను చెప్పేది వినకపోతే మీకే నష్టం. జోష్న మీరు అనుకుంటున్నట్టు అమాయకురాలు కాదు. ఈ విషయం ఇంట్లో మీకు సింహనారాయణ గారికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా జోష్న నిజ స్వరూపం తెలుసు, ఆఖరికి మీ భర్తకి కూడా అంటూ వైరానంగానే ఆ మాటకి సుమిత్ర అయితే షాకే చూస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా నేను మాట్లాడేది నిజమే. జోష్న మాటకొస్తే మీ కన్న కూతురే కాదు, మీ కన్న కూతురు దీప అంటూ నిజాన్నైతే బయట పెడతాడు వైరా. ఇక జోష్న దీప విషయంలో చేసిన కుట్రలన్నీ కూడా బయట పెడతాడు. మీ భర్త విషయంలో జరిగిన దానికి దీపకి ఎలాంటి సంబంధం లేదు, ఇవన్నీ కూడా జోష్నయే చేయించింది. నేను అన్ని సాక్ష్యాలతో సహా సంపాదించి మీ ముందుకు వచ్చాను. ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే మీరు నమ్మరని తెలిసి నేను సాక్ష్యాధారాలతో మీ ముందుకు వచ్చాను అంటూ అన్ని సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు నిరూపిస్తాడు వైరా అయితే. ఇక జోష్న నిజ స్వరూపం తెలుసుకుని ఇక దశరథన్న ప్రతి మాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సుమిత్ర అయితే జోష్నని కన్న కూతురు కాదు అని తెలిసిన రోజు పరిస్థితి ఏంటి అని అడిగిన మాట అయితే గుర్తు చేసుకుంటుంది సుమిత్ర. ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు, ఎందుకు జోష్న నిజ స్వరూపాన్ని దాచిపెట్టారు, ఎందుకు నన్ను మోసం చేశారు అంటూ సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. మేడం, ఇప్పటికైనా నిజ నిజాలు తెలిసాయి కదా, తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ వైరా అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక అందరూ కూడా తిరిగి వస్తారు. అప్పుడు ఇక జోష్న అయితే హాల్లో కూర్చుని దీపా కాఫీ తీసుకురా అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక దీప్ అయితే కాఫీ తీసుకురాగానే ఇప్పుడు మమ్మీ ముందు దీన్ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి అంటూ ఇక జోష్న అయితే ఏంటి దీంట్లో కనీసం పంచదార కూడా వేయలేదు, ఇంత చప్పుడి కాఫీ ఇచ్చావు, నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా ఇస్తావా అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది దీప మీద. అప్పుడు సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి అంటూ అనగానే చూసావా మమ్మీ, నా మీద పగ తీర్చుకోవడం కోసం నాకు చప్పుడి కాఫీ ఇచ్చింది. నేను అడిగినా కానీ ఇలాగే చేస్తుంది. నా విషయంలో ప్రతి విషయంలో కూడా నా మీద పగ తీర్చుకోవాలనే చూస్తుంది అంటూ ఇక జోష్న అయితే నటించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఇక లేదమ్మగారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిజంగా పంచదార వేసే తీసుకువచ్చాను, కావాలంటే మీరు చూడండి అంటూ అనగానే అప్పుడు ఇక జోష్న అయితే ఆ కప్పు తీసుకొని కిందైతే పడేస్తుంది. అంటే నేనే అబద్ధం చెప్పానని మా అమ్మ ముందు నన్ను చెడ్డదాన్ని చెయ్యాలని చూస్తున్నావంటూ అడుగుతూ ఉండగా అప్పుడు ఇంతలో సుమిత్ర అయితే జోష్న చెంప పగలగొడుతుంది. నువ్వు వేసే నాటకాలన్నీ నాకు తెలుసు, దీపే నా కన్న కూతురని నాకు తెలుసు, ఎందుకు నువ్వు నా కన్న కూతుర్ని నా ముందే దోషిని చెయ్యాలని చూస్తావు? ఇప్పటి వరకు నువ్వు వేసిన సింధులన్నీ చాలు, నువ్వు ఆడిన నాటకాలన్నీ చాలు. అందరికీ నిజం తెలిసిన నీ గురించి భయపడి నిన్ను ఏమీ అనకుండా వదిలేశారు. కానీ నేను ఆ టైప్ కాదు. నా కన్న కూతురు జోలికి వస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నిన్ను క్షమించేదే లేదు. ఇంకొకసారి గనుక దీప విషయంలో ఏదైనా అబద్ధం ఆడాలని చూసినా, ఏదైనా నింద వెయ్యాలని చూసినా చంపేస్తాను. ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన మోసాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు క్షేమంగా ఇక్కడే ఉండాలి అంటే నీ బుద్ధి మార్చుకోవాలి అంటూ ఇక సుమిత్ర అయితే
జోష్నకు ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.